శాఖ అధికారి గారు రాము గారు ఇచ్చేశారు. వారికి అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్లకు, కోర్స్ డైరెక్టర్ గారికి సభాసదస్సు, అలాగే ఉపాధ్యాయ సంఘ హార్ట్లీ వెల్కమ్ సార్. ముందుగా అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా మనకు గతగా ముందుకెళ్ళగలరు, కానీ అన్నీ నాకు తెలుసు అనుకుంటే మనం ఒక్కళ్ళమే ఉంటాం, మన వెనక ఎవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి, మనతో పాటు అందరు ఉండాలా, మనం ఒక్కళ్ళమే ఉండాలనుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనం కాంప్లెక్స్ మీటింగ్లో కొంతవరకు డిస్కషన్ అయినప్పటికీ ఇక్కడ ఇప్పుడు జరిగిన ట్రైనింగ్ ఏదైతే ఉందో చాలా మనకు ఉపయోగపడేటటువంటి ట్రైనింగ్. వేరే చోట్ల కూడా వేరే సబ్జెక్ట్ వాళ్ళతో కూడా మాట్లాడడం వల్ల వాళ్ళు ఎట్లా అంటే, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలను తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న విషయాలు ఏదైతే ఉందో అదే సేమ్ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జిల్లాకు ఒక చక్కటి మంచి పేరు వచ్చే విధంగా మనం మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. కానీ మీ తెలుగు సబ్జెక్టు కదా, తెలుగు సబ్జెక్టు ఫస్ట్ రోజు నేను మాట్లాడే క్రమంలో కూడా మీకు చెప్పాను, తెలుగుని వెనకబడిపోవడానికి కారణం ఏంటండి. లేదు సార్, ఇప్పుడు మనం తెలుగుని కంపల్సరీ ముందుకు తీసుకెళ్లే విధంగా మన ప్రయత్నం జరుగుతుందని చెప్పాం. కానీ వాస్తవంగా చెప్పాలంటే తెలుగు అనేది రాకుంటే ఇంగ్లీష్ డిక్షనరీలో దేవులాడినా దానికి మీనింగ్ దొరుకుతుందా? భాష సరిగా రానప్పుడు మీనింగ్ అనుకోవడానికి ఎక్కడైనా ఇది కూడా ఉండదు, స్కోపే ఉండదు. మీకు ఇంకా బాధ్యత ఎక్కువ ఉన్నది. వాస్తవంగా వేరే సబ్జెక్టులకు మీరే చెప్పారు మొన్న వచ్చినప్పుడు, అన్ని ఇంగ్లీష్ మీడియం అయినాయి సార్, మ్యాథ్స్ ఇంగ్లీష్లోనే చెప్తాడు, సోషల్ ఇంగ్లీష్లో చెప్తాడు, సైన్స్ ఇంగ్లీష్లో అన్ని ఇంగ్లీష్లో చెప్తాను కాబట్టి తెలుగు రావట్లేదని చెప్పారు. అంటే మీ రెస్పాన్సిబిలిటీ పెరిగిందని గుర్తించాలి మనం, అంతే తప్ప కారణం చెప్పే విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మన బాధ్యత పెరిగింది అంటే మనకు కూడా డిమాండ్ రావాలంటే ఏం చేయాలా? పిల్లలకు ఆ దిశగా మనం మెటీరియల్ కానీ అదేవిధంగా మన సపోర్ట్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ సపోర్ట్ అవసరం ఉండకపోవచ్చు, కానీ తెలుగు టీచర్ సపోర్ట్ పిల్లవానికి అవసరం ఉన్నది. ఆ విధంగా మనం తప్పకుండా ముందుకెళ్తే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ముందుకుంటాం. అందరూ మీరు రెడీగా ఉన్నారు అని అనుకుంటున్నాను. మీ యొక్క రెస్పాన్స్ కూడా చెప్తే దాన్ని బట్టి మీరు ఏ రకంగా ఉన్నారనేది తెలుస్తుంది. ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మీరు సీనియర్ టీచర్స్, ఉపాధ్యాయులు, నాయకులు అందరికీ నమస్కారం. టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్న విషయాన్ని నాకు ఇక్కడ నాయకుల ద్వారా కొన్ని పెట్టుకోండి సార్. నియోజకవర్గం బెటర్ కానీ ఇక్కడ కొన్ని ఇస్తారా డిప్యూటీ గారు ఇస్తే మాట్లాడి నా వరకైతే ఇక్కడ ఇక్కడ మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలకు వచ్చినాక, రాజకీయాలకు రాకముందు కూడా ప్రజలలో ఉండేవాడిని, చాలా సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాం కాబట్టి వివిధ సందర్భాలలో చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ స్కూల్కి ఉన్నామంటే పాత స్కూల్ డే స్కూల్, డ్యూయల్ డే స్కూల్ రోటరీ క్లబ్ నుంచి ఇచ్చినవి ఉంటాయి. అట్లా ఇక్కడ నుంచి పెడితే భూపత్పూర్ దాకా ఇటు అంతర్గాం కావచ్చు, ఎన్నో స్కూళ్ళకు డ్యూయల్ డేస్కి ఇచ్చే కార్యక్రమం కావచ్చు, అట్లా చాలా స్కూల్లో వచ్చినాం. ఆ సందర్భంలో చెప్పే ఉంటా లేదా మీడియా ద్వారా వినే ఉంటాడు. నేను కూడా సర్కార్ వల్ల చదివించాను, అచ్చంగా తెలుగు మీడియం చదివించాను. చాలాసార్లు చెప్పే ఉంటారు. వాస్తవానికి నాకు ఆ చదివే అవసరమే లేదు, అర్థం చదువు కాదు, తెలుగు మీడియం సర్కార్ బడి. నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్కి 4 ఫాదర్స్కు ఏదైతే ఆర్థికంగా ఉందో, కానీ మా ఫాదర్ ఎందుకు మరి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నన్ను ఇంట్లో చదివిపోయడం. మా తమ్ముడు చెల్లెలు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్, తర్వాత గీతా విద్యాలయం అయింది, అలా చదివాను. మళ్ళీ హై స్కూల్కి ఫైనల్గా వచ్చేసరికి 10th గర్ల్స్ హై స్కూల్లో చెల్లె, తమ్ముడు ఓల్డ్ హై స్కూల్, నేనేమో న్యూ హై స్కూల్. చెల్లె ఇంటర్మీడియట్కి హైదరాబాద్ వెళ్ళిపోయింది. మా తమ్ముడు ఏందో 12th వరకు కూడా జగిత్యాల ఎస్కేఎన్ఆర్ చేసి, తర్వాత మళ్ళీ నిజాం కాలేజీలో నేను డిగ్రీ పర్సూ చేసి, ఆ తర్వాత చెప్పినగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ గట్టింది. మా నాన్న నేను డాక్టర్ చేయాలంటే ప్రైవేట్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. 4 ఎకరాలు అమ్మిన అంతరం కదా. సో ఆ చదువుతున్న సందర్భంలో
ఎందుకు మరి మా నాన్న మీద కాన్ఫిడెన్స్ తోటి అంత పెద్ద ఆస్తి తీసేసి అక్కడ ఇన్వెస్ట్ చేసి నాకు మెరిట్లో రాలేదు అంటే అప్స్ అండ్ డౌన్స్ స్టూడెంట్లు ఉంటాయి. దాంట్లో నేనే ఒక ఉదాహరణ. 7th క్లాస్ వరకు ఐ వాజ్ వన్ ఆఫ్ ద టాపర్ ప్రొడ్యూస్. అప్పుడు మాకే కామన్ ఎగ్జామినేషన్ ఉండేది. ఫస్ట్ కామన్ ఎగ్జామినేషన్ మాకే. నేను క్లాస్లో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. 10th వచ్చేవారు ఫెయిల్ అయ్యారు. మా ఫాదర్ చాలా బిజీ అడ్వకేట్. మా అమ్మాయి దాలాడుతుండే. మా అమ్మ అప్పుడే ఆ కాలంలో ఇంత 10th చదివింది, మంచి కుటుంబం. సో ట్యూషన్ సార్ అని పెట్టింది. ఒక ఎలిషన్ సార్ అని తప్పని స్కూల్, రాజేష్ సార్ అని రాజేంద్ర సార్ అని రిటైర్డ్ ప్రిన్సిపల్. ఆ ఇద్దరు నాకు ట్యూషన్ పెడితే సో మరి మనం ఫెయిల్ అయిన కేడు ఎట్లుంటుంది ఇంట్లో. సార్లు నేను ఎంకరేజ్ చేశానంటే గణేష్ సార్ కూడా ఆర్థికంగా చాలా వీక్ ఉండేది, చనిపోయింది. డబ్బు లేక వదిలేసి వచ్చాడు ఎంఎస్సీ ఫిజిక్స్. అప్పుడు మా అమ్మ అనుకుంటే వాళ్ళు ఇద్దరు పెరిగేవాళ్ళు, మేము ఎట్లా వాళ్ళకి. రాజేంద్ర సార్ ఉన్నాడు ప్రోత్సహించాను. నేను మ్యాథ్స్కి వెళ్ళాను, ఇంగ్లీష్కి వెళ్ళాను. రెండు మ్యాథ్స్ ఏమో ఎలిషన్ సార్ చెప్తుండే, ఇంగ్లీష్ కాబట్టి ఈసారి చెప్తాను. చెప్తున్న సందర్భంలో బాగా చదువుతుంది, మంచి డాక్టర్ అవుతాడు అన్నాడు. రాజేంద్ర సార్ గమని మాట్లాడుతున్నాడు. వాళ్ళక్కడ పరిచయం ఉందా, వాళ్ళ కొడుకు జూనియర్ లెక్చర్ సార్ తెలుసంట. బాగా మంచిగా ఉంటాడు. ఇప్పటికి కూడా మా అమ్మ అంటే బాగా అమ్మాయి నన్ను ఒక తమ్ముడు చిన్న తమ్ములా చూసుకుంటాడు, కొడుకులాగా చూసుకుంటాడు, పెద్ద కొడుకులాగా చూసుకుంటాడు. లేదమ్మా అని నా చేయి చూసి ఆ సార్కి అసలు అరసుకో పడుతుందా ఎందుకు వస్తుంది అరసుకో ఇలా కట్టుంది ఇక్కడ పేదమ్మలేదు గీత నేను నవ్వుకున్నా. ఎవరి 10th మీద నేనుంటే గీత పెట్ట మొత్తానికి ఆ ప్రోత్సాహం, అదేవిధంగా వారు నేర్పిన విద్య పాస్ అయినాం. ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ మళ్ళీ ఒడిదొడుకులు. సెకండ్ ఇయర్లో రంగయ్య సారు, రామోల్ సారు 4 ట్యూషన్లు పెట్టారు. 87% స్కోర్. వైరస్ కూడా 87%. అంటే డిస్కేదర్ కాబట్టి అది ఉంటాయి మాకు. నాకు కూడా ఉంది మార్క్స్. మా నాన్నకి నమ్మకం వచ్చి ఇన్ని అమర్పేట ఉంటుంది కదా, దేవుడు అందరూ పోతున్నారు. దాని ఎందుకనే 36 ఎకరాలు ఒకటే పెట్టుకుంటారు. సో దట్ ఇస్ వన్. ఈ రకంగా ఇంత సార్ అక్కడ చెప్పిన వాటికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే టీచర్స్ అనే వాళ్ళు ప్రోత్సహిస్తే ఎవరైనా కానీ ఏ స్థాయికి వెళ్ళాలి. దాంట్లో ఆనాడగిన నన్ను డిస్కరేజ్ చేసి ఉంటే ఆ ఇద్దరు టీచర్సే కానీ మా తల్లి మా నాన్న చాలా బిజీ, ఒక నిమిషం మాట్లాడే టైం ఉండేది కాదు. సో బిజీ అడ్వకేట్ ఉంటుంటే ప్రోత్సహించి ఉండకపోతే ఇవాళ ఈ స్థాయిలో ఉండే క్వశ్చన్ లేదు. ఈ స్థాయిలో ఉండే క్వశ్చన్ లేదు. మా బంధువులకు మాకంటే ఎక్కువ భూములు ఉన్నోళ్ళు 200 మంది ఉండరు. ఇప్పుడు నా దాంట్లో 10 పైసలు లేదు. విద్య దాంతో మా ఫాదర్ అడ్వకేట్ అవ్వడం, నేను డాక్టర్ అవ్వడం, అన్నీ కలిసి రావడం ఇవన్నీ. రెండవది వచ్చేసరికి జస్ట్ సార్ చెప్పారు, అప్డేట్ యువర్ సెల్ఫ్. ఎస్, మనం ఎప్పటికప్పుడు కూడా మనం అప్డేట్ కావాలి. మనం ఎప్పుడు కూడా మనకంటే బాగా పెద్దను చూసి నిరుత్సాహపడదు. మీరు అందరూ ఇప్పుడు ఆ సార్లు మాట్లాడగలుగుతారు. సార్ పేరు ముందు శివప్రసాద్ సార్ మాట్లాడగలుగుతాం. అనర్గలంగా మాట్లాడలేరు. బట్ ఎట్ ద సేమ్ టైం when he can speak, I can speak. When he could learn, I should learn. వాళ్ళు నేర్చుకున్నప్పుడు నేను నేర్చుకోవాలని ఒక తపన ఉండాలి. నేను డాక్టర్గా చదివిన సందర్భంలో ఈ కళ్ళ డాక్టర్ ఇంపార్టెంట్ ఎందుకు జరుగుతున్నాం అని చెప్పి పెద్ద పంచాయతీ. ఎందుకంటే నేను చెప్పే కదా ప్రైవేట్ బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది. ఎక్కడంటే అక్కడ సీట్ దొరుకుతుంది. ప్రైవేట్ కాలేజీలు ఆర్థికంగా కూడా మంచి కాలేజీలు ఉంటాయి, దొరికే అవకాశం ఉంది. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. నా ఫ్రెండ్ ఉండాలి వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్థల్మాలజీ. కొత్తగా మార్పు వస్తూ ఉంది. ఆర్డినరీ సర్జరీ నుంచి మైక్రో సర్జరీ, మైక్రో నుంచి ఇంట్రాక్యులర్ లెన్స్, ఇంట్రాక్యులర్ లెన్స్ నుంచి అల్ట్రాసోనిక్ ఎనర్జీ తోటి సర్జరీస్, లేటర్ లేజర్ సర్జరీస్. ఈ రకంగా అడ్వాన్స్ అవుతున్న సందర్భంలో అప్పుడు నేను అప్పటికే డాక్టర్స్ ఉండి ఆర్థోపెడిక్ లేరు, నేను లేదు ఇదే చేస్తాను. నేను ఎందుకంటే సోషల్ వర్క్ కూడా బాగా చేశాను. ప్రపంచంలో అత్యధిక అందులో ఉన్న దేశం ఏది అంటే, అత్యధిక కాదు ప్రపంచంలో అంటే సగం మంది భారతదేశం ఉన్నారని సందర్భం తీసుకోవాలి. సో సామాజిక స్పృహ కావచ్చు, అటు మనకు కొత్త మార్పులు వస్తున్నాయని చెప్పి నేను చేరడం జరిగింది. ఇవాళ 20 మందికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయబోతున్నాను ఈ సందర్భం. సో ఇప్పుడు మొత్తంగా
వాళ్ళకు మన సంస్కృతి నేర్పిన, సంస్కారం నేర్పిన, చదువు నేర్పిన, వాళ్ళకు పరిశుభ్రత నేర్పిన, ఆహార అలవాట్లు నేర్పిన, మన భాష నేర్పిన ఏదైనా కానీ మీరు అబ్సల్యూట్లీ ఇంకా వేరే అవకాశమే లేదు వాళ్ళకి. అలాంటి పిల్లలే మన దగ్గర ఉన్నారు. ఎంతటి బాధ్యత, గురుతర బాధ్యత మీ మీద ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాల్సి ఉంటారు. ఈ సందర్భంలో మేము ఆహ్వానించిన ఇక్కడికి వచ్చినప్పుడు 4 విషయాలు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఇంత సాధారణంగా మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బీఈడీలు చేసి విశేషమైన అనుభవం కలిగిన టీచర్స్ ఉన్నారు. మీ అందరు కూడా ఇంత నాకు సమయం ఇచ్చినందుకు, నన్ను అమ్మని ఆహ్వానించిన జిల్లా విద్యాధికారికి, అదేవిధంగా యూనియన్ లీడర్ మా నరేంద్ర వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించే ముందు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సబ్జెక్ట్ వరకు ట్రైనింగ్ చేయడం పెద్ద విషయం. దీంతో పాటు పిల్లలకు మాదక ద్రవ్యాలు అలవాటు అవుతున్నాయి, మనకు మీకు మెడిటేషన్ కూడా కావాలి అని చెప్పి ఇవన్నీ కూడా ఆలోచన చేసి డిఫరెంట్ యాంగిల్లో మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మా మనోరావు 3.5 years మాంటిసోరీ స్కూల్లో అవుతుంది. ఇక మీకు తెలుసు కదా ఫీజులో ఆ కథ వ్యవహారం. నాకు 5 years చూస్తాను 4 years రాలేదు. ఇప్పుడు తీసుకుపోతుంది వాటర్ స్ప్రే అవుతారు అంటే ప్రభావం ఏమంటారు షోర్ ఇన్ ద స్కూల్ ఏదైనా వాళ్ళకు ఉండే కావచ్చు. సో మాతో కూడా కొంత టీచర్స్ అందరూ కూర్చోబెట్టి ఒక్కొక్క దగ్గర రావాలంటే కష్టం. డెఫినెట్గా చూడండి, మనం 5 హైదరాబాద్లో జరిగింది, ఇప్పటికి కూడా మనం బాధపడుతూ ఉన్నాం. సో మళ్ళీ అవన్నీ లెంత్గా పోతే ఎక్కువైతుంది. ఇప్పుడు పోలీసు నాకైతే బాగా నచ్చింది. ఈ రెండైతే నేను చూసిన వాళ్ళను ఎక్సర్సైజ్ వాళ్ళను ప్లస్ మెడిటేషన్ అయితే నా క్లాస్మేట్ ఇచ్చేది మంచాలు ఇస్తాను. సో చాలా సంతోషం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాయం చేసిన పుణ్యం దక్కదు. చదువు నేర్పించిన గురువు చాలా బ్రహ్మ దేవునితో సమానం. ఆ విధంగా తప్పకుండా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఆ దిశగా ముందుకెళ్తే మనకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతి అయినారు. రాష్ట్రపతి కన్నా ఇంకా పెద్ద పోస్ట్ ఏదైనా ఉందా? అయినప్పటికీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని మనం టీచర్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు చెప్పండి? టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా గొప్ప ప్రొఫెషన్. వాస్తవంగా ఎమ్మెల్యే గారు కూడా అంత క్లియర్గా నేను ఫెయిల్ అయినాను అవన్నీ ఎందుకు చెప్పారంటే, ఎమ్మెల్యే గారు యాక్చువల్గా చెప్పాలంటే 7th క్లాస్లోనే టాప్లో ఉన్నవాళ్ళు కొంత ఏదైతే డిలే చేయడం వల్ల కొంత ఫెయిల్ అవుతుండొచ్చు. ఈ ఎగ్జాంపుల్గా సార్ మనకు చెప్పడం కారణం ఏంటంటే, ఒక పిల్లవాడు వెనుకబడి ఉన్నాడంటే వాడు పనికిరాడని మనం తీసేయాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంలోనే మీకు అది తెలియజేయాలని సార్ చెప్పడం జరిగింది. అంతే తప్ప 7th క్లాస్లో టాప్లో ఉన్న సారు 10th క్లాస్లో ఫెయిల్ అయిందంటే ఏదో కొంత కారణాలు ఉండొచ్చు. మనం ఎగ్జామ్ రాయడానికి పోతున్నాము, మధ్యలో బండి మీద పోయేటప్పుడు కొద్దిగా ఏదైనా డిస్టర్బ్ అయితే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. అదే ఎగ్జామ్ రాయడానికి పోయిన ప్రశాంతమైన వాతావరణంలో నేను ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అయితే బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాయగలను. ఎందుకంటే నాకు టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీగా ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్తాను. ఇట్లా ప్రతి ఒక్క పిల్లవాడిని, ఏ పిల్లవాడిని కూడా తక్కువ అంచనా వేయవద్దు. మన దగ్గరకు వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో భగవంతుడు మన దగ్గరకు పంపించిన వరం అనుకొని ఆ విధంగానే ముందుకెళ్ళాలి తప్ప అన్నీ ఉన్న వాళ్ళకి సేవ చేయడం మీకు కడుపు నిండా అన్నం తినొచ్చిన నాకు మీరు భోజనం పెడితే ఏమవుతుంది? అన్నీ ఆకలితో వచ్చినప్పుడు అన్నం పెడితేనే దానికి ఇది ఉంటుంది. పిల్లలు ఏదైతే మన దగ్గర చదివియలేని వాళ్ళు మన దగ్గరికి పంపిస్తున్నారు అనుకుంటున్నారో కాదు. మన దగ్గర ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్ హై స్కూల్లోనే 100% రిజల్ట్ చాలా స్కూల్స్లలో రావడానికి కారణం ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇంకా ముందు కూడా అదే దిశగా ఇంకా కొంచెం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎమ్మెల్యే గారు కూడా చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా మా టీచర్లతో ఒకసారి మాట్లాడితే కొంత ఆనందంగా మాకు కూడా ఇదైతుంది అనే ఉద్దేశంతో మేము అడగంలోనే రావడం జరిగింది. ఐదు రోజులు హైదరాబాద్లో తీసుకొని ఇక్కడ 15 రోజులు చూస్తున్నాము. అనుజా మేడం, ఓ శివప్రసాద్ గారు, కస్తూరి వేణుగోపాల్ గారు,
హరిప్రసాద్ గారు. సార్ ఇక్కడ నుండి మనకి స్టేట్ రిసోర్స్ పర్సన్ గా కూడా పోయినటువంటి ఉన్నారు సార్. వారికి సిడి గారు, తర్వాత సార్ గాజుల మై, అదేవిధంగా డాక్టర్ మేరు రామచంద్రన్ గారు. ప్రతి ఒక్కరూ బెస్ట్ పార్టిసిపెంటే. దాంట్లో సిడి గారు ఎంపిక మేరకు చేయడం జరిగింది సార్. తర్వాత వాసిద్ సార్, వారు ఎంతో శ్రమకొచ్చి మమ్మల్ని అందరికీ సార్ కమ్మటి మంచి భోజనం ఏర్పడిగా మాకు సేవలు అందించి మా అవసరాలను తీర్చి సార్ 5 రోజులు ఒక అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం స్కూల్లో వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే టీచర్ సపోర్ట్ అవసరం ఉన్న పిల్లలకే మన సపోర్ట్ అందియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్లాగో చదువుదాం అనుకున్న స్థాయిలోకి వెళ్ళడానికి కానీ ఆ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ ఇక్కడ మీరు నేర్చుకున్నది కూడా అదే నేర్చుకున్నారు అనుకుంటున్నాను.